ఈ మకర రాశి వారికి 2025లో ఏలినాటి శని పోతుంది. 7.5 సంవత్సరాల పీడ వీళ్ళని విడిచిపెడుతుంది. దాదాపుగా అలిసిపోయారు, విసిగిపోయారు, అనేక కర్మలు అనుభవించారు. బాధలు, దుఃఖము, అవమానాలు, నష్టాలు, దారిద్ర్యము, ఇలా మొదలుకొని అనేక దోషాలు. కానీ 2025లో ఆరోగ్యం బాగుంటుంది. గత సంవత్సరం కన్నా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్య యోగాలు సంభవిస్తాయి. గత సంవత్సరం కన్నా మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంది. అయితే ఇక్కడ మకర రాశి వారికి ఒక ఇబ్బంది ఏంటంటే చదువుకునే వాళ్లకు సమస్యలు ఉన్నాయి. అనుకున్న స్థాయిలో వీళ్ళు పాస్ అవ్వకపోవడం, అలాగే తల్లిదండ్రుల యొక్క మాటని ధిక్కరించడం, చెడు అలవాట్లు, చెడు స్నేహితాలు, చదువులో అశ్రద్ధ, ఇవన్నీ సూచిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో కాదు, ఎందుకంటే జూన్ వరకు మళ్ళీ మీకు గురువు అనుకూలంగానే ఉన్నాడు. జూన్ తర్వాతే సమస్యలు మొదలవుతాయి. ఏది? పిల్లల ద్వారా. ఇప్పుడు ఉదాహరణకు పిల్లలది మకర రాశి ఉండాలా అండి? మాదా అంటే తండ్రిదే లేదా తల్లిది. ఎందుకంటే ఇక్కడ ఏమనుంది? పిల్లల ద్వారా అశాంతి అని ఉంది. ఈ జూన్ తర్వాత కొంత పిల్లల ద్వారా అపకీర్తి, అశాంతి వచ్చే అవకాశాలు ఉంది. లోన్లు రావటము, వాహనము లేదా ఇల్లు తీసుకోవడం లేదా ఒక స్థలం తీసుకోవడం జరుగుతుంది. జూన్ లోపు స్థానచలనం అవుతుంది మకర రాశి వారికి. ఇల్లు కానీ ఆఫీసు కానీ స్థానము మారుతారు. అది సొంత ఇల్లైనా అద్దిల్లైనా. అలాగే మీ చెల్లె లేదా తమ్ముడు, అక్క, అన్న, రక్త సంబంధికులతో ఉన్నటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు తగ్గుతాయి. మకర రాశి వారికి అనేక విషయాల్లో అనేక సమస్యలు తెచ్చిపెట్టినటువంటి 2024 వెళ్ళిపోయింది. కానీ మీకు ఈ సంవత్సరం అలా ఉండదు. నేను చివరిగా చెప్పే మాట ఒకటే, చదువులో ఒక్కటే సమస్య, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. చదువుకునే వాళ్ళకే మకర రాశి వారికి యావరేజ్గా ఉంది. ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, స్థానచలనం, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, గృహయోగం, ఇలా అనేక యోగాలు ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.